Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 43 verse 4. నేటి దినము మన ధ్యానం కొరకు కీర్తనలు 43 4వ వచనం నుండి తీసుకొనబడింది. Then will I go unto the altar of God, unto God my exceeding joy. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదును. In Psalm 43, 43వ కీర్తనలో we see what is the ultimate goal of life and what practical steps you can take when you feel distant from God. దేవునికి దూరంగా ఉన్నాను అనిపించినప్పుడు నీ అంతిమమైనటువంటి గురి ఏమిటిది, ప్రస్తుతం నువ్వు ఏం ఆలోచనలు ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడతావు. What is the ultimate goal of life? జీవితంలో అంతిమమైనటువంటి గురి ఏమిటి? When you feel that God has forsaken you, what practical steps you will take? దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అనేటువంటి ఆ భావన ఉన్నప్పుడు ఏంటి నువ్వు క్రియాపూర్వకంగా నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు? Verse 1 describes what is going on in the psalmist's life. కీర్తనకారుని జీవితంలో ఏమి జరగబోతుందని ఒక వ్యక్తి చెప్పిన సంగతి చూస్తాం. What is going on we are seeing in verse 1. మొదటి వచనంలో మనం చూస్తా ఉన్నాం ఏమి జరుగుతా ఉందనేది. And in verse 2, రెండవ వచనంలో what is going on in his soul in response to this situation. ఈ పరిస్థితికి స్పందనంగా తన ప్రాణంలో ఏమి జరుగుతా ఉందో చెప్తున్నాడు. So what makes his situation painful is that he has enemies and they are oppressing him. చూడండి, ఆయనకి బాధ కలిగించినటువంటి పరిస్థితి ఏంటి కారణము? శత్రువులు ఆయనని అనగదొక్కుట. They are ungodly people. వారు భక్తిహీనులైన వారు. And they are threatening his life. వారు తనకి బెదిరిస్తా ఉన్నారు. And some way they are making him miserable. మరి ఏదో రీతిగా ఆయనని ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి నడిపిస్తున్నారు. In verses 3 and 4 he says, 3-4 వచనాల్లో అంటాడు, send out your light and your truth, let them lead me, let them bring me to your holy hill, unto your dwelling. Then I will go to the altar of God, to God my exceeding joy, and I will praise you with the lyre, O God my God. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరుదును. This is an amazing prayer. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. It reveals a man with much rich spiritual experience. ఒక వ్యక్తి ఎంతో గొప్ప ఆత్మీయమైనటువంటి అనుభవాన్ని ఇక్కడ చూపిస్తా ఉంది. His vocabulary, his view of reality, the sequence of his thought. ఆయన ఒక పదజాలము కానీ ఆయన ఆలోచన చేస్తున్నటువంటి ఆ క్రమము, ఆ విధానము, ఇవన్నీ కూడా. And God centeredness of his goal. తన గురి లక్ష్యంలో దేవుడిని కేంద్రీకరంగా చేసుకోవడం. The acquaintance of him with the sanctuary. కాబట్టి దానితో ఆ పరిశుద్ధాలయంతో అనుకున్నటువంటి ఆ పరిచయం. The emotional outcome anticipated. All this reveals a man who has lived with God and knows God. భావోద్రేకంగా తనలో నుండి వచ్చిన విషయాలు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి దేవుని ఎరిగిన వాడుగా దేవునితో తనకున్న సన్నిహిత్యం గురించి మాట్లాడుతాడు. Is it not amazing that even such a man can feel that God is distant? ఇలాంటి అనుభవంలో ఉన్న ఈ వ్యక్తి కూడా దేవునికి దూరం అయిపోయాడు అనేటువంటి సాధ్యమా అది? Is it not amazing he is feeling like that? అంటే ఇట్లా దేవునికి దూరం అయిపోయినా అనుకుంటున్నాడు కదా, ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. He is very close to the house of God. దేవుని మందిరానికి సమీపంగానే ఉన్నాడు. He knew wonderful words, vocabulary. ఎంత అద్భుతమైనటువంటి మాటలు, పదజాలం తెలుసు ఆయనకి. And in his life God is centered. తన జీవితంలో దేవుడే కేంద్రంగా ఉన్నాడు. Even such a man is feeling that God is distant, as if he is rejected, God has rejected him. ఇలాంటి వ్యక్తి కూడా దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, దేవుడు నన్ను త్రోసివేసాడా అనేటువంటి అనుభవంలో ఉన్నాడు. Is it possible? ఇది సాధ్యమేనా? Yeah, let us get inside this man's heart now. ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నటువంటి సంగతిని చూద్దాం. And learn from him what he is doing. ఆయన ఏం చేస్తున్నాడో దానిని బట్టి మనం నేర్చుకుందాం. Yeah, this is how you learn from the saints who have walked with God a long time. ఈ విధంగానే దేవునితో సుదీర్ఘ కాలం నడిచినటువంటి దైవజనుల జీవితాల నుండి మనం నేర్చుకోగలం. Many people in the Bible, they know God well. బైబిల్లో చాలా మంది దేవుణ్ణి బాగా ఎరిగిన వాళ్ళు ఉన్నారు. By going into their hearts we can understand many truths. వారి హృదయాలు, వారి మనస్సులు మనం చదివినప్పుడు చాలా విషయాలు, సత్యాలను మనం తెలుసుకోగలం. So the prayer of this psalmist takes him through 4 stages. ఈ కీర్తనకారుని యొక్క ఈ ప్రార్థన
4 పరిస్థితులు గుండా తీసుకొని వెళ్తాం. Stage 1. మొదటి స్థితి, And praying for spiritual light and truth. ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు సత్యం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. Verse 3. 3వ వచనం, Send out your light and your truth, let them lead me. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. He confesses that he needs God to lead him. అతన్ని నడిపించడానికి దేవుని యొక్క అవసరత ఉంది అని ఒప్పుకుంటున్నాడు. Why? ఎందుకు? Because he is in the dark. ఎందుకంటే ఇతడు చీకట్లో ఉన్నాడు. He knows he is in the dark because his heart is divided. ఈయన చీకట్లో ఉన్నాడు ఎందుకని తన హృదయము విభాగించబడినట్లుగా ఉంది. God is his refuge, but he feels forsaken. దేవుడు ఆయనకు ఆశ్రయంగా ఉన్నా ఆయన నన్ను విడనాడిన వాడుగానే He feels చూస్తున్నాడు. rejected. ఒకవేళ ఆయన కానీ నిరాకరించుంటే And he knows better. ఆయనకి ఇంకా మెరుగైన స్థితిలో తెలుసుకొని ఉంటాడు. God does not reject those who take refuge in him. చూడండి, దేవుని యందు ఆశ్రయం పొందిన వారిని ఎప్పుడు కూడా ఆయన తృణీకరించాడు. In Psalm 18:30, 18వ కీర్తన 30వ వచనంలో, he is a shield for all those who take refuge in him. ఆయన యందు ఆశ్రయం పొందిన వారందరూ కూడా ఆయన కేడముగా ఉన్నాడు. But he cannot help himself, this man. అయితే ఈ వ్యక్తి తనకు తానుగా సహాయం That's చేసుకోలేడు. how he feels. అదే ఆయన యొక్క అనుభూతులన్నీ. God is his refuge objectively. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు ఆయనకి ఒక ఆశ్రయంగా ఉన్నాడు, కనబడుతుంది ప్రత్యక్షంగా. But subjectively he feels rejected and forsaken. అది ఇంకో విధంగా మనం చూస్తా ఉంటే దేవుడి చేత విడనాడబడిన వాడుగాను, దేవుడు ఆయన తృణీకరించిన వాడుగా అనిపిస్తున్నాడు. He knows the cause of this is darkness. ఈ పరిస్థితి అన్నిటి కూడా కారణము చీకటి అన్న సంగతి కూడా ఆయన అర్థం He is చేసుకున్నాడు. spiritually blind to something. ఆత్మీయంగా కొన్ని విషయాలకు ఆయన అంధత్వంలో ఉన్నాడు. So the first stage of his prayer is for light and truth. తన ప్రార్థనలోని మొదటి స్థితి మెట్టును మనం చూస్తున్నాము. ఆయన సత్యమును వెలుగు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. This is the way Paul prayed for us. ఈ విధంగానే పౌలు మన కొరకు ప్రార్థన In చేసినాడు. Ephesians 1:18, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:18లో, may the eyes of your hearts be enlightened. చూడండి, మీ హృదయ నేత్రములు, మీ మనోనేత్రములు వెలిగించబడునుగా. The eyes of the heart need light. చూడండి, మన మనోనేత్రములకు వెలుగు అవసరం, Spiritual light. ఆత్మీయమైనటువంటి వెలుగు That అవసరం. is the light from God. అంటే దేవుని యొద్ద నుండి వచ్చిన వెలుగు. So he is praying for spiritual light. కాబట్టి ఇక్కడ ఆత్మ సంబంధమైన వెలుగు కొరకు మాట ప్రార్థన It is చేస్తున్నారు. not physical light. ఇది భౌతిక సంబంధ వెలుగు కాదు. Physical light helps physical eyes see physical reality. భౌతిక సంబంధమైన వెలుగుని భౌతిక సంబంధమైనటువంటి ఈ నేత్రాలు భౌతిక సంబంధమైన వాస్తవికతలను చూస్తాయి. And spiritual light lets spiritual eyes. ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు ఆత్మ సంబంధమైనటువంటి కన్నులను Then the నడిపిస్తాయి. eyes of the heart see the spiritual reality. అప్పుడు ఆ మనోనేత్రములు అనేవి ఆత్మ సంబంధమైనటువంటి సత్యాన్ని, వాస్తవికతని చూడగలరు. So he is praying that God would rescue him not from his enemies, but from a far more dangerous enemy. ఇప్పుడు దేవుడు తనని శత్రువుల నుండి విడిపించడం అనేది కాదు, కానీ ఇంకా ఎక్కువైనటువంటి ఆ శత్రువుల్ని విడిపించాలనే దాని గురించి Yeah, మాట్లాడుతున్నాడు. who is the dangerous enemy? ఎవరు అంత ప్రమాదకరమైన శత్రువు? What is his prayer? ఏమిటి ఆయన ప్రార్థన? The darkness that causes the world to look much more attractive than it is. ఈ చీకటి ఇప్పుడున్న ఈ లోకము ప్రస్తుతం ఉన్న దానికన్నా ఇంకెక్కువ ఆకర్షణీయంగా కనబడతా ఉంది, See, చూపిస్తా ఉంది. అది this is spiritual darkness. What it will do? చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి ఈ చీకటి అనేది ఏం చేస్తుంది? ఇది It will cause the world to look more beautiful. లోకము ఇంకా ఎంతో అందమైనదిగా అది మనకి చూపించేటట్టు చేస్తుంది. And it is causing the greatness and the beauty of God to fade out of our sight. మరి దేవుని యొక్క ఆ సౌందర్యము, ఆ మహిమ మన కనులకి కనబడకుండా చేస్తుంది. So God will not look so bright if you are in spiritual darkness. నీవు ఆత్మీయమే అంధకారములో గాని ఉంటే దేవుడు నీకు వెలుగుమయమైన వాడుగాని కనబడడు. You will see the world is glittering. నీకు కనబడేదంతా కూడా మెరుస్తూ ఉన్నటువంటి ఈ లోకమే ఎంతో మెరుస్తులుగా ఉంటే కనబడుతుంది. So he prays, "Oh God, send me light." ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవా నీ వెలుగును బయలుదేరనిమ్ము. That is the first stage. ఇది మొదటి స్థితిలో Now చూస్తున్నాం. stage 2. ఇప్పుడు రెండవ స్థితిలో Coming to the altar of God. దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి రావడం. The second stage of his prayer is that by this light and truth, God would bring him to God's holy dwelling. తన ప్రార్థనలోని రెండవ మెట్టు ఏమిటిది? ఈ సత్యము, ఈ వెలుగు ద్వారా దేవుడు తన పరిశుద్ధ సాన్నిధ్యానికి బలిపీఠం దగ్గర That is నడిపిస్తాడు. the sanctuary and the altar of God. అదే దేవుని పరిశుద్ధాలయము, మా దేవుని యొక్క మందసం. Second part of verse 3 and verse 4 says, 3వ వచనములో రెండో భాగంలో మనం 4వ వచనము కూడా మనం చూస్తే, "Let them bring me to your holy hill unto your dwelling, then I will go to the altar of God." అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును,
అప్పుడు నేను బలిపీఠమునకు వచ్చేదను చేరుదును. Now the altar is the place where the blood of the animal sacrifice is sprinkled. ఇప్పుడు బలిపీఠం అనేది ఎక్కడైతే జంతువులని బలి అర్పించి దాని రక్తాన్ని చిందిస్తారో ఆ ప్రదేశమే బలిపీఠం. Yeah, the blood is sprinkled to make atonement for the people and where God forgave the sins of his people. ప్రజల పక్షంగా ప్రాయశ్చిత్తం చేసి దేవుడు వారిని క్షమించేటువంటి ఆ ప్రదేశం అది. In other words, మరో మాట చెప్పాలి, the light of God leads him to the truth of his sinfulness దేవుని వెలుగు తను పాపం చేశాడనేటువంటి ఆ సత్యంలో నడిపిస్తుంది. and takes him to a place of atonement and forgiveness. కానీ ప్రాయశ్చిత్తార్థము తర్వాత ఆయనకు క్షమాపణ యొక్క స్థలానికి నడిపిస్తుంది. So on this side of the cross of Jesus Christ today, ఇప్పుడు సిలువకి ఈవల యేసుక్రీస్తు వారిక ఈ దినాన మనం చూస్తే we know where the altar of God is. ఆ దేవుని బలిపీఠం అనేది ఎక్కడ ఉందో మనకు తెలుసు. It is not in the temple. ఇప్పుడు అది ఆ మందిరంలో దేవాలయంలో లేదు. It is not in any house made with hands. ఇది హస్తకృత్యాలతో చేసిన ఆలయంలోనూ లేదు. In Hebrews 13:10 it is written, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:10 రాయబడింది, we have an altar from which those who serve the tent have no right to eat. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు ఆ గుడారంలో సేవ చేయవారికి అధికారం లేదు. Our altar is Jesus Christ crucified and risen and standing before the throne of God. మన బలిపీఠం యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచినాడే ఆ సింహాసనం దగ్గర ఉన్నాడు, అది మన బలిపీఠం. Before the throne of God above, I have a strong and perfect plea. దేవుని యొక్క సింహాసనం ఎదుట అక్కడ నాకు ఒక బలమైనటువంటి ఒక వేడుక మనవులు అనేవి ఉన్నాయి. Christ is our high priest, our sacrifice, he is our altar. క్రీస్తు మన ప్రధాన యాజకుడై ఉన్నాడు, ఆయన మన బలిపీఠమై ఉన్నాడు. The light of God that leads us is today the light of the gospel of the glory of Christ. దేవుని యొక్క వెలుగు ఈ దినాన మనల్ని నడిపించేది సువార్త వెలుగు ప్రకాశించే క్రీస్తు. That is what 2 Corinthians 4:4. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. The light of the gospel leads us to Christ. సువార్త వెలుగు క్రీస్తు దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. To the altar or to the cross. ఆ బలిపీఠం చెంత లేదా సిలువ దగ్గరికి నడిపిస్తుంది. And there our hearts are further illumined to see our sin and our wonderful forgiveness. అక్కడ మన హృదయాలు వెలిగించబడి మనోనేత్రం వెలిగించబడి ఆ అద్భుతమైనటువంటి ఆ క్షమాపణని ఆ ప్రాయశ్చిత్తాన్ని మనం చూడగలుగుతాం. So this is the second stage. ఇది రెండవ మెట్టు. First he is praying. మొదటిది ప్రార్థన చేయుట. Send forth the light. వెలుగును బయలుదేర చేయము. Secondly, రెండవది that will take me to the altar. అది నన్ను బలిపీఠం దగ్గరికి నడిపిస్తుంది. And thirdly, stage 3. మూడవ మెట్టు చూస్తాం. Experiencing God as exceeding joy. దేవునిని ఎంతో మహానందం కలిగించేటువంటి అనుభవంలోనికి రావడం. Then the third stage of his prayer is that the light and truth would lead him to God as his exceeding joy. తన ప్రార్థనలో మూడవ మెట్టు మనం చూస్తున్నాము. Verse 4. 4వ వచనంలో దేవుని బలిపీఠం వద్దకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు. That is what verse 4 says. ఇది 4వ వచనం రాయబడింది. Then I will go to the altar of God to God my exceeding joy. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు The చేరుతాను. final goal of life is not forgiveness. జీవితంలో అంతిమమైనటువంటి గురి క్షమాపణే కాదు. Not only getting some gifts. అంటే ఏదో కొన్ని బహుమతులు పొందడం The మాత్రమే కాదు. final goal of life is God himself experiencing him as our exceeding joy. మన జీవితంలో అంతిమమైనటువంటి గురి ఏమిటిది? దేవునినే మనము కలిగి ఉంటాం, అది మనకి అన్నిటికన్నా ఎక్కువైనటువంటి సంతోషం If you see very కలిగించేది. literally in Hebrew language, హెబ్రీ భాషలో దీనిని అక్షరార్థంగా మనం గమనిస్తే God the gladness of my rejoicing. చూడండి, దేవుడే నా సంతోషానికి నాకు ఆనందము కలగజేయవాడు ఆయనే. So that is God who in all my rejoicing over all the good things that he has made is himself. ఆ దేవుడే నాకు మిక్కిలి ఆనంద సంతోషములు కలగజేసిన ఆయన ద్వారానే కలిగినాయి. Yeah, in him all my rejoicing, the heart of my joy, the gladness of my joy. ఆయన యందే నా హృదయ సంతోషము ఆనంద సంతోషములు అన్నీ కూడా ఆయనను బట్టి ఆయన యందే ఉన్నాయి. Every joy that does not have God as the central gladness of the joy is a hollow joy in the end. చూడండి, దేవుడు కేంద్రంగా లేని ఆనందం సంతోషం ఏదైనా కానీ చివరికి వచ్చినప్పుడు అదంతా శూన్యంగా ఉంటుంది. Ultimately it will burst like a bubble. చివరికి అది ఏదో ఒక బుడగలాగానే అది పేలిపోతుంది అంటే. Isn't this amazing? చూడండి, ఇది నిజంగా ఆశ్చర్యం కదా. Here is man threatened by enemies and feeling danger from his adversaries. శత్రువులు ఇక్కడ బెదిరిస్తా ఉన్నారు, తన విరోధుల నుండి ఈయన ప్రాణక అపాయం ఉంది. And yet he knows that the ultimate battle of his life is not
to the defeat of his enemies. ఆయనను తన జీవితంలో అంతిమమైనటువంటి ఈ పోరాటం అనేది శత్రువులను ఓడించడం కాదంటాడు. It is not escaping natural catastrophe. అంతేకాకుండా ప్రకృతి సంబంధమైనటువంటి ఆ వైపరీత్యాల నుండి తప్పించుకోవడము It కాదు. is not being healed from cancer. ఏదో క్యాన్సర్ వ్యాధి నుండి బాగుపడడం కూడా కాదు. The ultimate battle is, అంతిమమైనటువంటి పోరాటం యుద్ధం ఏమిటిదంటే what should be the result? ఏమిటి ఫలితం ఎట్లా ఉండాలి? Will God be my exceeding joy? దేవుడే నాకు మిక్కిలి అధికమైనటువంటి ఆనందం సంతోషంగా Will ఉంటాడా? God be the gladness at the heart of all my joys? దేవుడే నా యొక్క ఆనందాలు సంతోషాలు అన్నిటిలో కూడా దేవుడు కారకుడుగా ఉంటాడా? And that is next, the fourth stage. 4వ మెట్టుకు వస్తాం. Expressing this joy in God. దేవుని అందే ఈ సంతోషాన్ని వ్యక్తపరుస్తా. And in the final stage of his prayer is తన ప్రార్థనలో అంతిమమైనటువంటి స్థితిలో చెప్తాడు that the light and truth would lead him to express this joy that he feels in God. సత్యము ఈ వెలుగు కూడా దేవుని యందు ఆయన ఏ సంతోషాన్ని అయితే ఆయన వ్యక్తపరుస్తున్నాడో దానికి నడిపిస్తా ఉంది. Verse 4 at the end says, 4వ వచనం చివరి భాగంలో and I will praise you with the lyre, O God my God. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను. Authentic joy in God will overflow with praises. దేవుని యందు ఉన్నటువంటి స్థిరమైనటువంటి ఆ సంతోషము మన ఎంతో అధికంగా ఉప్పొంగుతూ ఉంటుంది. It is not wrong to say we were made for God. మనము దేవుని కొరకే సృష్టించబడ్డాము అని చెప్పడం తప్పేమి కాదు. It is not wrong to say we are made for joy. మనము ఆనందించడానికి సంతోషించడానికి కొరకే చేయబడ్డాము అని చెప్పడం కూడా It is not తప్పేమి కాదు. wrong to say we are made to praise. మనము స్తుతించడానికి కొరకే చేయబడ్డాము అని చెప్పడంలోనూ తప్పు కాదు. But it is more fully true to say we were made to enjoy God with overflowing praise. అయితే మనము పొంగి పొర్లేటువంటి స్తుతులతో దేవుని ఆనందించడము దేవుని బట్టి సంతోషించడం అనేది ఎక్కువైనటువంటి సత్యం ఇది. This is the ultimate goal of life. ఇది మన జీవితంలో అంతిమమైనటువంటి గురి. May God make these steps true in our lives as we face adverse situations in our pilgrimage. మన యాత్రా జీవితంలో ఈ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుండగా ఈ 4 మెట్లు మన జీవితంలో అన్వయించుకునేలాగా దేవుడు చేయనుగా. 4 things. 4 If సంగతులు. you are facing enemies, నువ్వు ఒకవేళ శత్రువులను you are ఎదుర్కొంటా in the ఉంటే, adverse situation, నువ్వు ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితిలో ఉంటే, suffering from a deadly disease, ఏదో ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో some బాధపడతా problem or ఉంటే, other. ఏదో సమస్య, 4 steps. 4 మెట్లు చూసాం. Pray, O Lord, send forth your light. ప్రార్థన చేయాలి. దేవా నీ వెలుగు బయలుదేర చేయము. Secondly, రెండోది, in that light help me to see you and your altar. ఆ వెలుగులో నిన్నును నీ బలిపీఠమును నేను చూచినట్లు చేయి. In that light help me to see my sinfulness and thy forgiveness. ఆ వెలుగులో నా పాప స్థితిని నీ క్షమాపణ నేను చూడగలిగినట్లు చేయి. When I see you, నేను నిన్ను చూసిన my eyes will not be on the enemies. అప్పుడు నా చూపు అనేది శత్రువుల పైన ఉండదు. My eyes will not be on my infirmity or cancer. నా శత్రువు నాకున్న రుగ్మతలు క్యాన్సర్ వ్యాధి పైన ఉండదు. Oh, my eyes will be on you. నా చూపు నా దృష్టి అంతా కూడా నీ పైనే I ఉంటుంది. want to make you as my exceeding joy. నిన్ను నాకు అధికమైనటువంటి సంతోషం కలిగించే వాడుగా And final చేయాలనుకుంటున్నాను. stage is చివరి అంతిమమైనటువంటి expressing మెట్టు. that joy. ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తా. Make me a worshipper. నన్ను ఆరాధించువాడుగా May చేయి. God help us to go through these stages. ఈ స్థితుల గుండా వెళ్ళటకు దేవుడు మనకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు the తండ్రి, experiences of the psalmist are really spiritually so rich. కీర్తనకార్య అనుభవాలు ఆత్మీయంగా ప్రభు ఎంతో గొప్పవి. When we see at shallow level, we can find almost nothing. ప్రభు మేము పైకే మేము చూస్తే మాకు ఏమి దొరకదు. Oh, what a wonderful situation it is. ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి అది. He is surrounded by enemies శత్రువుల చేత చుట్టుముట్టబడి ఉన్నాడు. without not even a single enemy being confounded. He ultimately jumps into praise. ఓ ప్రభు, ఒక్క శత్రువు ద్వారా కూడా ఆయన ఏదో నేను చుట్టుముట్టబడి ఉన్నాను అనకుండా ఆయన చివరిగా నేను ప్రార్థన చేస్తా ఉన్నాడు. He is expressing his praise. తన స్తుతిని ప్రభు వ్యక్తపరుస్తున్నాడు. What a joyful experience it is. ప్రభు ఎంత సంతోషకరమైన అనుభవం ఇది. Surrounded by the enemies, శత్రువులు- but praising you. శత్రువులు అందరూ కూడా చుట్టుముట్టున్నారు కానీ నిన్ను స్తుతిస్తా ఉన్నాడు. Because thou hast become his exceeding joy. ఎందుకంటే నీవే ప్రభు అత్యధికమైనటువంటి ఆనందమై Oh, in ఉన్నావు. the light which thou hast sent forth, O Lord, he has seen his condition. నీవు ప్రభు మరి పంపించినటువంటి ఆ వెలుగులో తన యొక్క స్థితిని చూసుకున్నాడు. Oh, at the altar, he has seen his sinfulness and your forgiveness. ఆ బలిపీఠం దగ్గర తన పాప స్థితిని నీ క్షమాపణను కూడా చూసినాడు. Even we also, మేము కూడా ప్రభు, any one of our dear ones who is hearing this message, ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు కూడా ఇంకెవరైనా help them to understand these 4 steps. ఈ 4 మెట్లు వాళ్ళు అర్థం చేసుకుంటూ సహాయం Help them to divert their sight from the enemy to the altar. వారి చూపు శత్రువు పై నుండి బలిపీఠం పైకి మరల్చమని ప్రార్థన Make చేస్తాం. them
make you as their exceeding joy. ఓ ప్రభు, నిన్ను వారు అధికమైనటువంటి సంతోషం కలిగించేవాడుగా When చేసుకుందరు they own you, ప్రభు, వారు ఎప్పుడైతే నిన్ను సొత్తుగా చేసుకుంటారో automatically the price will erupt. దానంతట అదే ప్రభు, దానికి ఉన్నటువంటి ఆ క్రయము తీసివేయబడుతుంది. The price, the worship will erupt ప్రభు, అక్కడ స్తుతి ఆరాధన అనేది పొంగి పొర్లుతా ఉంటుంది. and make this our experience. ప్రభు, ఇది మాకు అనుభవంగా చేయండి. We do pray in the worship for the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఆరాధనలకు యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.